అందరికీ నమస్కారం. సామంత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి చిరాకుగా బయట చీకట్లోకి చూస్తున్నాడు. ఉండి ఉండి సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ కిటికీలో నుంచి చెయ్యి చాపి చూసి విసుక్కుంటున్నాడు. వెధవ వర్షం ఇప్పుడే మొదలవ్వాలా? స్టేషన్కి రంగన్న దొర వస్తాడో రాడో? రాకపోతే ఈ వర్షంలో తనెలా పోగలడు? ఒకవేళ వర్షం లేకపోయినా కూడా అతనిలు కనుక్కోవటం తనకి కష్టమే అవుతుంది. ఇంత రాత్రివేళ ఎవరిని లేపడగాలి? రైలు వేగం తగ్గింది. పరీక్షగా బయటికి చూశాడు. రైలు రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డు మీద వరుసగా లారీలు, హైదరాబాద్ పోయే బస్సులు ఆగున్నాయి. అంటే ఖచ్చితంగా తర్వాత స్టేషన్ వల్లూరే. వల్లూరికి దగ్గరలోనే ఈ మెయిన్ రోడ్డు ఉంది. రెయిన్ కోట్ భుజం మీద వేసుకుని సూట్ కేస్ లాక్ చేసి తలుపు దగ్గర నిలబడి బయటికి చూశాడు. కొబ్బరి తోటలు దాటుతుంది. అవన్నీ ఎత్తుగా గుబురుగా ఆ ప్రదేశాన్ని మరింత చీకటమయం చేస్తున్నాయి. ఇవన్నీ మునుసూబుగారి తోటలే. వీటిని ఆనుకునే తన కొబ్బరి తోట ఉంది. తన బాల్యమంతా ఇంచుమించుగా ఆ కొబ్బరి తోటలోనే గడిచింది. తోటలో తన తండ్రి అందమైన గది ఒకటి కట్టించాడు. అప్పట్లో ఆ గదంటే తనకు ఎంతో ఇష్టం. తమ చదువుల కోసం కుటుంబమంతా హైదరాబాద్ వెళ్ళిపోవటం, అక్కడే తన ఉద్యోగం, వివాహం, పిల్లలు అంతే. ఈ ఊరు వదిలి 20 ఏళ్ళయింది. ఇంతవరకు మళ్ళీ తిరిగి రావటం వీలు పడలేదు. ఎప్పటికైనా వచ్చేవాడు కాదు. కానీ ఆ కొబ్బరి తోట అమ్మి పారేద్దామని నిర్ణయించుకోక తప్పలేదు. అదమ్మటం తన తండ్రికి ఏమాత్రమూ ఇష్టం ఉండేది కాదు. ప్రతిసారి ఆయనే వెళ్ళి పంటంతా అమ్మి డబ్బు తీసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు. ఎందుకు నాన్న నీకీ కష్టం? మనం తోట మీద ఆధారపడి లేము కదా. ఎలాగూ ఇక్కడే స్థిరపడిపోయాం. ఇంకా ఆ మారుమూల మనకెందుకాస్తి? దాన్నమ్మి పారేసే. ఇక్కడ ఇంకో ఇల్లు కొనుక్కుందాము అని ఎంత చెప్పినా వినేవాడు కాదు. నా ప్రాణం ఉన్నంతవరకు అది అమ్మటానికి వీల్లేదురా. ఆ తర్వాత నీ ఇష్టం అని అనేవాడు నవ్వుతూ. నవ్వుతూనే కన్ను మూశాడు. 6 నెలల క్రితం రైలు కీచుమంటూ ఆగింది. స్టేషన్లో 2 దీపస్తంభాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. వల్లూరు అంటూ పోర్టర్ గొంతు వినిపించింది. సూట్ కేస్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి దిగి నిలబడ్డాడు. కొద్దిసేపటి క్రితం అక్కడ వర్షం బాగా కురిసి ఉండవచ్చు. ప్లాట్ఫామ్ అంతా అరంగుళం లోతున నీళ్లు నిలుచున్నాయి. స్టేషన్ మాస్టర్ ఉన్ని దుస్తులు వేసుకొని ఆఫీస్ ముందు నుంచొని ఉన్నాడు. తను తప్ప ఇంకెవ్వరూ ఆ స్టేషన్లో దిగినట్లుగా కనిపించటం లేదు. రంగన్న దొర కూడా స్టేషన్కి వచ్చినట్లుగా లేడు. బహుశా తను రాసిన ఉత్తరం అందలేదేమో. నెమ్మదిగా స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి నడిచాడు. నేను ఈ బండిని దిగాను. లోపలికి రావచ్చా అని అడిగాడు ఇంగ్లీష్లో. రండి అని అన్నాడతను. లోపలికి నడిచి సూట్ కేస్ కింద ఉంచి రెయిన్ కోట్ చేతి మీదకి లాక్కొని కుర్చీలో కూర్చున్నాడు. రైలు పెద్దగా కోతవేసి కదిలింది. పాయింట్ మ్యాన్ లోపలికొచ్చి చేతి దీపం పక్క నుంచి సామంత వంక చూస్తూ నిలబడ్డాడు. నా పేరు సామంత. హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా సొంత ఊరు ఇదే, కానీ వదిలేసి చాలా సంవత్సరాలైంది. ఓ అలాగా అని అన్నాడతను. మాకు ఇక్కడ కొబ్బరి తోట ఉంది. రంగన్న దొర అనే అతను చూస్తూ ఉన్నాడు ఆ తోట వ్యవహారం. అది అమ్మేయాలని అభిప్రాయం. అందుకే ఇక్కడికి వచ్చాను. ఆప్తుడితో మాట్లాడినట్లుగా అన్నాడు. ఓ రంగన్న దొర నాకు బాగా తెలుసులేండి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కష్టం సుఖం మాట్లాడిపోతూ ఉంటాడు. అప్పట్లో అతను మా తోట దగ్గరలోనే ఉండేవాడు. ఇప్పుడు ఊళ్ళోనే ఎక్కడో ఉంటున్నాడట. ఈ చీకట్లో ఇల్లు తెలుసుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నాను. దానిదేముంది? మా పాయింట్ మెన్కి దీపమిచ్చి మీతో పంపిస్తాను. అతనికి రంగన్న దొర ఇల్లు బాగా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. అయ్యగారిని రంగన్న దొర ఇంటి దగ్గర వదిలిరా సత్యం అని అన్నాడు. స్టేషన్ మాస్టర్ లేచి సూట్ కేస్ తీసుకుని బయటికి నడిచాడు సామంత. పాయింట్ మ్యాన్ దీపం పట్టుకుని ముందుకు నడవసాగాడు. అది వరకు మట్టి రోడ్డు ఉండేది. ఊళ్ళోకి ఇప్పుడు ఒక కంకర రోడ్డు పడినట్లుగా ఉంది. రోడ్లంతా గుంటలు గుంటలుగా ఉండి నీళ్లు నిలిచి ఉన్నాయి. కప్పలు కీచు పురుగులు కలిసిపోయి గుండెదడ పుట్టేటట్లుగా అరుస్తూ ఉన్నాయి. టైం చూసుకున్నాడు. 10 అయింది.
మరి కాసేపట్లో ఊళ్ళోకి చేరుకున్నారు వాళ్ళు. వీళ్ళని చూసి 2-3 కుక్కలు హడావుడిగా మొరగటం మొదలుపెట్టాయి. అది వరకు తమది ఒకటే పెంకుటిల్లు ఉండేది. మిగతావన్నీ పాకలే. ఇప్పుడు 2-3 డాబాలు కనపడుతున్నాయి. రావి చెట్టు, దాని చుట్టూ కట్టిన సిమెంటు అరుగు అచ్చం అది వరకు లాగానే ఉంది. కుడి చేతి వైపున్న పాక ముందాగి రంగన్న అని అంటూ గట్టిగా పిలిచాడతను. రెండో కేకకే వచ్చే అంటూ రంగన్న దొర గొంతు వినిపించింది. మరికొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకొని ఎవరది అంటూనే లాంతర్ పట్టుకొని బయటకొచ్చాడు రంగన్న. నేను సత్యాన్ని. ఈయన నీ కోసం వచ్చారు చూడు అని అన్నాడు సత్యం. లాంతర్ ఎత్తిపట్టుకొని ఆ వెలుగులో సామంత ముఖం గుర్తించటానికి ప్రయత్నిస్తూ ఎవరది బాబు అని అడిగాడు రంగన్న. గుర్తుపట్టలేదా రంగన్న? నేను సామంత అని నవ్వుతూ అన్నాడు. ఓ తమరా? ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు రంగన్న. ముందు లోపలికి రండి. సత్యం, ఇక నువ్వు వెళ్ళు. చాలా సహాయం చేశావు. అతను వెళ్ళిపోయాడు. చాలా కిందకి ఉన్న చూరుని వంగి లోపలికి నడిచాడు. చాలా చిన్న పాకది. అందులోనే 2 గదులు వేశాడు. మంచం మీద పరిచి ఉన్న దుప్పటి తీసి మరో తెల్లటి దుప్పటి పరిచాడు. కూర్చో సామంత బాబు. సామంత కూర్చొని బూట్లు విప్పి ఓ మూలకి తోశాడు. ఉత్తర ముక్క రాస్తే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా బాబు నొచ్చుకుంటూ అన్నాడతను. రాశాను రంగన్న. ఇంకా నీకు చేరలేదనుకుంటా. లేదా అది మిస్ అయిపోయి ఉంటుంది అని అంటూ రంగన్నను పరిశీలనగా చూశాడు. రంగన్నలో చాలా మార్పొచ్చింది. ముసలితనం ఛాయ అతన్ని పూర్తిగా ఆవహించాయి. మనిషి కొద్దిగా వంగి చూపు తగ్గినట్లుగా ఉంది. అయ్యగారు దాటిపోయి 6 నెలలైందండి అంటూనే అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అవును రంగన్న, లేకపోతే నాకివాళ ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. రంగన్న కేవలం తన తోటను కనిపెట్టుకొని ఉండే మనిషే కాదు, అంతకన్నా చాలా ఎక్కువ. చిన్నప్పుడు అతని చేతుల మీద పెరిగి వెన్నెల్లో రాత్రిలో అతను చెప్పే కథలు విన్నాడు. రంగన్న బతికి చెడ్డవాడు. రంగన్న త్వరగా తేరుకొని పక్క గదిలోకి నడిచాడు. ఇంతలో గాజుల చప్పుడు వినిపించింది సామంతకి. చూడు రంగన్న, భోజనం రైల్లోనే కానిచ్చాను. ఆ ప్రయత్నాలు ఏమీ చెయ్యకు రంగన్న. గదిలో నుంచే అలాగే బాబు అని అన్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని మంచం మీద నడుం వాల్చాడు. చాలా గంటలు పట్టినా రైలు ప్రయాణం అతనికి విసుగు అలసట రెండూ కలగజేశాయి. అందుచేత పడుకోగానే ఒక్కసారిగా నిద్ర ముంచుకొచ్చింది. అర్జెంటు పని మీద వచ్చినట్లుగా ఉన్నారు అడిగాడు రంగన్న. అవును రంగన్న, తోటమ్మేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఇంచుమించుగా బేరం కూడా కుదిరిపోయింది. రేపు వాళ్ళు మధ్యాహ్నం చూడటానికి వస్తామన్నారు. రంగన్న మారు మాట్లాడలేదు. మాట్లాడవేం రంగన్న? అమ్మటానికి తొందరపడుతున్నారేమో అని అనిపిస్తుంది బాబు. లేదు రంగన్న, నాన్నగారికి ఇష్టం లేకపోవటం వలన ఇంత ఆలస్యమైంది. ఒక్క విషయం ఆలోచించు. నేనక్కడే ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే రిటైర్ అవుతాను. నా పిల్లల సంగతి అంతే. చదువులన్నీ అక్కడే జరుగుతున్నాయి. వాళ్ళసలు ఇంతవరకు ఈ ఊరునే చూడలేదు. ఇక ఈ తోట ఒక్కటే. ఇక్కడుండి మాకేం ఉపయోగం? సరే బాబు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఉదయం మెలకువ వచ్చేసరికి టైం 7 దాటింది. కాఫీ ముగించి కొబ్బరి తోట వైపుకు బయలుదేరాడు. తోట చూడటానికి మధ్యాహ్నం 3 గంటలకల్లా రంగన్న ఇంటికి వస్తామన్నారు వాళ్ళు. నచ్చితే ఆవేళే రాతపోతలన్నీ అయిపోవాలి అని చెప్పాడతను. రంగన్న ఏదో పని మీద మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు. వర్షం కురవటం లేదు కానీ ఏ క్షణంలోనైనా కుమ్మరించేసేటట్లుగా ఉంది. నల్లటి మబ్బులు ఇంకా దట్టంగా ముంచుకొస్తున్నాయి. కాలువగట్టు వెంబడి నడవసాగాడు సామంత. అతనికి పాత రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతిరోజు ఈ కాలువగట్టు వెంబడే హైస్కూల్కి వెళ్ళేవాడతను. వర్షాకాలంలో తన పని మరీ అవస్థగా ఉండేది. గట్టు వెంబడి తిరిగే వానపాములను చూస్తే మరీ భయం. ఓ సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు స్కూల్కి వెళుతూ ఉంటే చాలా లావుగా ఉన్న పాము ఒకటి దారికి అడ్డంగా పడుకొని ఉంది. అంతే, పావుగంట సేపు తను అలాగే నిలబడిపోయాడు. వెనక్కి వెళ్ళటానికి ముందుకు పోవటానికి కూడా ధైర్యం చాలటం లేదు.
ఆ పరిస్థితుల్లో గట్టిగా వెనక నుంచి కన్య నవ్వు వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తను. వరదపామును చూసి ఎవరైనా భయపడతారా? చిచి! సడన్గా అంది. నేనేమీ భయపడటం లేదు, ఊరికే చూస్తున్నాను పౌరుషంగా అన్నాడతను. అబ్బో! నేనంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. బిగుసుకుపోయి నిలబడి ఇంకా అబద్ధాలాడతావెందుకు? నవ్వుతూ వెక్కిరించింది. ఎగిరి పాము మీదకి దూకింది. పాము సర్రున గట్టు దిగి పారిపోయింది. ఆ రోజు నుంచి ఎప్పుడూ తనని ఉడికిస్తూనే ఉండేది కన్య. తోట చేరుకున్నాడు సామంత. చుట్టూ కాంపౌండ్ గోడలు, ఎదిగిన చెట్లు కనిపించాయి. గేటు తీసుకుని లోపలికి నడిచాడు. వర్షం కురవటం మూలాన నేలంతా ఇంకా తడిగానే ఉంది. 4 ఎకరాల తోటది. మధ్యలో ఎత్తుగా అందంగా తండ్రి కట్టించిన గది కనపడుతూనే ఉంది. ఎండాకాలం తండ్రితో పాటు తను కూడా చాలా రోజులు ఆ గదిలోనే పడుకునేవాడు. అక్కడ చల్లగా ఉంటుంది. అక్కడ గది చుట్టూ అరుగు, పైన బంగళా పెంకు. వసారా గదంటే అప్పట్లో తనకి పంచ ప్రాణాలు. స్కూల్కి పోయేటప్పుడు, ఇంటికొచ్చేటప్పుడు కూడా కాసేపైనా ఆ గది దగ్గర గడపందే తోచేది కాదు. కన్యకు కూడా ఆ గదంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అక్కడే కూర్చొని పొద్దుపోయే వరకు ఆటలాడుకునేవాళ్ళు. అన్నట్లు కన్య ఎలా ఉందో ఆ మధ్యనే వివాహం అయిపోయినట్లుగా తెలిసింది. ఆమె గురించి రంగణ్ణి అడుగుదాము అని మర్చిపోయాడు. తనిప్పుడు ఎక్కడుంటుందో ఏమిటో. గది దగ్గరికి చేరుకున్నాడు. చెత్తా చెదారంతో బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. రంగన్న ఇచ్చిన తాళం చెవితో గది తలుపులు తెరిచాడు. లోపల వెచ్చగా ఉంది. అన్నీ అలాగే ఉన్నాయి. చెక్క మంచం, ఓ మూల టేబుల్ కుర్చీ. టేబుల్ మీద ఫ్రేమ్లో తన చిన్నప్పటి ఫోటో ఆశ్చర్యంతో చూశాడు. ఆ ఫోటో ఇంకా అలాగే ఉంది. దీని సంగతి మర్చిపోయాను. తన గది వెనక తలుపులు తెరిచాడు. బయట కొంచెం దూరంలోనే ఇటుకతో కట్టిన చిన్న బొమ్మరిల్లు కనిపించింది. అది చూస్తూ కొద్ది క్షణాలు కదలిక లేకుండా నిలబడిపోయాడు. మనస్సు అడుగున పడి ఉన్న పాత స్మృతులన్నీ సముద్ర కెరటాల్లా ఉవ్వెత్తున ఎగసి పడసాగాయి. ప్రతిరోజు తను కన్య ఆ బొమ్మరింటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అదే తను పొలానికి పోయినట్లు పోవటం, కన్య ఇంట్లో అన్నం కూరలు వండినట్లు పిక్క పిడతల్లో వండటం, అన్నం సరిగ్గా ఉడకలేదు అని అతను అన్నం వదిలేయటం, తినమని కన్య బతిమలాడటం. సామంత ఇంచుమించుగా పరుగుతో బొమ్మరింటి దగ్గరికి చేరుకున్నాడు. అది దగ్గరవుతున్న కొద్దీ గుండెలు కొట్టుకునే వేగం హెచ్చించింది. ఆ జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బొమ్మరింటి ముందు ఇసుకలో మోకాళ్ల మీద కూర్చొని ఆనందంగా దాని వంకే చూడసాగాడతను. హఠాత్తుగా అతనికి గుర్తుకొచ్చింది. బొమ్మరిల్లు వెనకే తను కన్య కలిసి రాధాకృష్ణుల రాజ విగ్రహం భూమిలో పాతిపెట్టేవారు. ఆ విగ్రహం చాలా అందంగా ఉండేది. అదంటే తనకు కన్యకు చాలా ఇష్టం. అందుచేతే నాయనమ్మ పూజగదిలో నుంచి ఎవరికీ తెలియకుండా దొంగలించి తీసుకొచ్చాడు. తను రోజు దానితో ఆడుకొని ఇంటికి వెళ్లే ముందు బొమ్మరింటికి వెనకాల ఇసుకలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేవాడు. ఇంకా ఆ విగ్రహం అలాగే ఉందా? సన్నగా వర్షం చినుకులు మొదలయ్యాయి. బొమ్మరిల్లు వెనక్కి నడిచి అక్కడే కూర్చొని తనకు గుర్తున్న ప్రదేశంలో ఇసుక తీయటం మొదలుపెట్టాడు. అలా 2 నిమిషాలు గడిచాయి. మోచేతి లోతు తవ్విన తర్వాత లోపల విగ్రహం కనిపించింది అతనికి. ఆనందంతో దాన్ని పైకి తీయబోయాడు. కానీ అది 3 ముక్కలుగా పైకొచ్చింది. అంతకు ముందే ముక్కలైందో లేక తను లాగేసరికి ముక్కలైందో అతనికి అర్థం కాలేదు. ఏదేమైనా ఆ విగ్రహం అలా విరిగిపోవటం అతనికి ఎందుచేతో బాధ కలిగించింది. చాలాసేపు ఆ ముక్కలు అలా చేతిలో ఉంచుకొని వాటి వంక చూస్తూ ఉండిపోయాడు. హఠాత్తుగా తన వెనకే ఎవరో నుంచొని ఉన్నట్లుగా అనిపించింది. చటుక్కున తల వెనక్కి తిప్పి చూశాడు. అతని ఆశ్చర్యానికి అవధులు లేవు. తనకు అతి సమీపంగా నిలబడి ఉంది కన్య. అనుకోకుండా ఆమెను ఇన్నేళ్ల తర్వాత చూసేసరికి వెంటనే గుర్తించటం కొంచెం కష్టమే అయింది. కన్యా అని అన్నాడు అప్రయత్నంగా లేచి. కన్య బిడియంగా నవ్వింది. ఆ విగ్రహం మీకింకా గుర్తుందా సామంతబాబు? సామంత చేతిలోని విగ్రహం
ముక్కలు విసిరి పడేసి చేతులు కంటిన మట్టిని దులుపుకుంటున్నాడు. నిజంగా ఇక్కడికి వచ్చే వరకు ఏమీ గుర్తులేదు. బొమ్మరిల్లు చూసేసరికి గుర్తుకొచ్చింది. ఎందుచేతనో అతనికి తను పెద్ద తప్పు చేసినట్లుగా అనిపించసాగింది. వర్షం చినుకులు మొదలయ్యాయి. మబ్బులు మరింతగా మూసుకుని ఉన్న వెలుగుని కూడా ఆవరించటానికి ప్రయత్నిస్తున్నాయి. అలా అలా వసారాలో నిలబడదామా సామంతబాబు? వర్షం ఎక్కువవుతుంది అని అంది. కన్య గదివైపు వడివడిగా అడుగులు వేస్తూ ఆమె వెనకే తను నడవసాగాడు. అప్పుడు ఇంతే, పెద్ద ఆరిందల లంగా జాకెట్ వేసుకొని ప్రతి పనికి కన్య ముందు నడిచేది, తను వెనకే నడిచేవాడు. కన్యలో ఇంత మార్పు ఉంటుందని తను అస్సలు ఊహించలేదు. ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉండగలదని కూడా అనుకోలేదు. గది బయటే వసారాలో గోడ కానుకొని నిలబడింది కన్య. సామంత ఆమెకు ఎదురుగా చెక్కబల్ల మీద కూర్చున్నాడు. నువ్వెక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలియదు కన్యా. ఉదయం కూడా ఇంట్లో కనిపించలేదు కదా. కనిపించకూడదనే అనుకున్నాను సామంతబాబు, కానీ తప్పలేదు. అదేంటి అనుమానంగా అడిగాడు. నవ్వేసింది కన్య. అది సరే కానీ సామంతబాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేనెప్పుడైనా గుర్తుకొచ్చానా? ఏం చెప్పాలో తెలియలేదు సామంతకి. నిజానికి ఆమెను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న సందర్భాలు అతనికి జ్ఞాపకం లేదు. గుర్తు రావకపోవటమేమిటి అంటూ నసిగాడు. మీ నాన్నగారు వస్తూ ఉండటం వలన మీ సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉండేదాన్ని. పెద్ద చదువులు చదవటం, ఉద్యోగంలో చేరటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం. నవ్వుతూ అన్ని కన్య తల వంచుకునే చెబుతుంది. సామంతకి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. తన సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉందన్నమాట. తండ్రి 1-2 సార్లు ఆమె గురించి చెబితే కానీ అసలామె గుర్తుకు రాలేదతనికి. వర్షం బాగా పెద్దదైపోయింది. ఉండుండి చల్లటి గాలి రివ్వున కొడుతుంది. బంగళా పెంకుల మీద నుంచి వర్షపు నీరు కిందకి దారలుగా జారుతూ ఉన్నాయి ఆ గది చుట్టూ. ఈ ముసురు వదిలేటట్లుగా లేదు. పద లోపల కూర్చుందాం అని అన్నాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. మంచం మీద దుప్పటి దులిపేసి కూర్చున్నాడు. కన్య టేబుల్ దగ్గర ఉన్న కుర్చీని అతనికి అభిముఖంగా తిప్పుకొని కూర్చుంది. ఓసారి ఇలాగే పెద్ద గాలివాన వచ్చింది, గుర్తుందా సామంతబాబు? ఇద్దరం ఇలాగే బాగా చీకటి పడిపోయే వరకు ఈ గదిలోనూ చిక్కుబడిపోయాం. ఠక్కున గుర్తుకొచ్చింది సామంతకి. ఆ రోజు స్కూలుకు సెలవు. పెద్ద గాలివాన. ఇద్దరం తోటలో బొమ్మరిల్లు దగ్గర ఆడుతూ కూర్చున్నారు. సాయంత్రానికల్లా వర్షం గాలి ఉధృతమైపోయాయి. ఆ గాలిలో ఇంటికి వెళ్ళాలంటే ఇద్దరికీ భయం వేసింది. ఇద్దరు గదిలో కిటికీ దగ్గర కూర్చొని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని భయంగా ఎదురుచూస్తూ గడిపారు. బాగా చీకటి పడ్డాక రంగన్న ఇద్దరిని ఇంటికి చేర్చాడు. సామంత అవునవును, భలే భయం వేసిందిలే నాకు ఆ రోజు అని అన్నాడు. ఉప్పెనలా నవ్వింది కన్య. నవ్వుతున్నప్పుడు మరింత అందంగా తయారైన ఆమె రూపం సామంతని సమ్మోహితుణ్ణి చేసింది. గాలికి కిటికీ ఎగిరెగిరి పడినప్పుడల్లా ఆమె పైట చెంగు, తన వక్షస్థలం కనిపించి అతనిలో వేడి కోరికలు రగులుకుంటున్నాయి. ఇంత అందమైన కన్యతో గడిపి ఆమె అందాన్ని గుర్తించలేకపోయాడు. ఇప్పుడు తన మీద కనిపిస్తున్న ప్రభావం అప్పుడే కనిపించి ఉంటే ఆమెను అనుభవించకుండా వదిలేవాడు కాదు. ఇప్పుడు తనకి వివాహమైంది. ఆమె కూడా వివాహితురాలు అయితేనేం? సామంత గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తలెత్తి కన్యవంక చూశాడు. కన్య ఇంకా నవ్వుతూనే ఉంది. అందమైన ముఖం, చక్కటి పళ్ళ వరస, ఎర్రటి పెదాలు, పొట్ట దగ్గర నగ్నంగా కనపడుతున్న శరీరం పిచ్చెక్కిచ్చేస్తున్నాయి. మీ ఆవిడ గురించి ఏమీ చెప్పలేదు సామంతబాబు? అందంగా ఉంటుందా లేక నాలా అనాకారా? సామంత సిగ్గుగా నవ్వి ఊరుకున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు కన్యా. నీ అందమంతా అప్పట్లో ఎక్కడ దాచావో తెలియటం లేదు అని అన్నాడు. కొద్ది క్షణాలాగి కన్య ఏమీ మాట్లాడలేదు. అతని మీద నుంచి చూపు మరల్చి మరోవైపు చూడసాగింది. అన్నట్లు మీ ఆయన గురించి ఏమీ చెప్పవేం? ఏం చేస్తుంటాడు? గుమ్మడిపాడులో పొలం కౌలుకి చేస్తుంటాడు. అప్పుడప్పుడు వచ్చి 1-2 రోజులుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేం, నువ్వు కాపురానికి వెళ్ళలేదా? సంబరంతో అడిగాడు. ఈ ఊరు
ఈ తోట వీటిని విడిచి నేనుండలేను చిన్నబాబు. అదేమిటో పిచ్చి అనుబంధం విచిత్రంగా అనిపించింది. అందుకే కొంపతీసి ఈవేళ కూడా ఈ గదిలోనే చీకటి పడే వరకు ఉండాలా? లేచి కిటికీ దగ్గర నడిచి సువ్వలు పట్టుకొని బయటికి వర్షంలోకి చూస్తూ అంది కన్య. ఆ సన్నటి నడుము, పొడుగ్గా వేలాడుతున్న జడ అతనికి మతి పోగొడుతూ ఉన్నాయి. అప్పుడంటే భయపడ్డాం కానీ ఇప్పుడు రాత్రంతా ఎక్కడ గడిపినా హాయిగానే ఉంటుంది. అలా అంటుంటే అతని గొంతులో మార్పు వచ్చింది. వెనక్కి తిరిగి అతన్ని చూసింది కన్య. ఓహో, ఇప్పుడు చాలా ధైర్యవంతుడివయ్యావన్నమాట అని అంది నవ్వుతూ. అవును. లేచి ఆమె దగ్గరగా నడిచాడు. అప్పటికీ ఇప్పటికీ నాకు ధైర్యమిస్తుంది నువ్వే అని అన్నాడు. వెనక నుంచి ఆమె 2 భుజాల మీద చేతులు వేస్తూ కన్య అతని వంక చూసింది. అతని చేతులు ఆమెను మైనపు బొమ్మలా అతని వైపు తిప్పుకున్నాయి. బలంగా కళ్ళను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె పెదాలను అందుకోవటానికి ఆతృతగా ముందుకు వంగాడు. కన్య మందహాసం చేస్తూనే తనని వెనక్కి జరిపి చెయ్యి అతని గుండెల మీద పెట్టి వెనక్కి నెట్టింది. నెమ్మదిగా సామంత దెబ్బతిన్నట్లుగా ఆమె వంక చూశాడు. మనం చిన్నవాళ్లం కాదు కదా సామంతబాబు, పెద్దవాళ్లమయ్యాం. మనిద్దరికి పెద్ద సంసారాలు ఉన్నాయి. చటుక్కున ఆమెను వదిలేశాడు. సామంత తను తప్పు చేసినట్లు, ఆమె తనను మందలిచ్చినట్లుగా అనిపించి సిగ్గుపడ్డాడతను. కోపం వచ్చిందా? అతని చేతుల్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ అడిగింది. అలా అంటుండగానే హఠాత్తుగా ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఎక్కెక్కి ఏడవసాగింది. సామంత నివ్వెరపోయాడు. ఎంతలోనే ఏమైంది నీకు? ఏ కన్య, ఏమిటిది? ఏడుపెందుకు అని అన్నాడు కంగారుగా. కన్య వినిపించుకోలేదు. కింద పెదవిని పైపంటితో నొక్కిపట్టి దుఃఖాన్ని ఆపుకోవటానికి విఫల ప్రయత్నం చేసింది. 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు సామంత. కన్య, నేనలా చేశానని ఏడుస్తున్నావా అని అన్నాడు బాధగా. కన్య ఇక సంభాళించుకోలేకపోయింది. పూర్తిగా అతని మీదకి ఒరిగిపోయి అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది. నీకు తెలియదు సామంతబాబు, కలకాలం నీ గుండెల్లో చోటు చేసుకోవాలని పరితపించిపోయాను. చిన్నప్పట్నుంచి మనం గడిపిన ప్రతి క్షణం, ప్రతి సంఘటన మనసున భద్రపరుచుకున్నాను. నువ్వు నన్నలాగే తలుచుకుంటావని, నా కోసం వస్తావని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను. నాన్న నాకు పెళ్లి చెయ్యాలి అని ప్రయత్నించినా ఏడ్చి వద్దని గొడవ చేసి తప్పించుకున్నాను. సామంత అలాగే వింటూ ఉండిపోయాడు. కొంచెం కొంచెంగా ఆమె మాటల భావం అతనికి అర్థమవుతుంది. చివరికి మీ వివాహ పత్రిక వచ్చింది. మనం కట్టిన ఆ బొమ్మరింటి దగ్గర ఆ రాధాకృష్ణుల విగ్రహం చూసుకుంటూ ఎన్ని రోజులేడ్చానో నీకు తెలియదు బాబు. చివరికి నాన్న బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఈ తోట, బొమ్మరిల్లు, ఈ పరిసరాలు, జ్ఞాపకాలు, వీటిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఇవెప్పుడు నా కళ్ళ ముందు మెదులుతూ ఉండవలసిందే. రాత్రి నువ్వు నాన్నతో అంటున్న మాటలు వింటుంటే నాకు గుండెలు అవిసిపోయాయి. నీకు ఒకే ఒక మాట చెప్పాలని నిన్ను ఒంటరిగా కలుసుకున్నాను సామంతబాబు. ఈ తోట నమ్మేస్తే ఈ బొమ్మరింటిని, నా అనుభూతుల్ని, ఆఖరికి నన్ను కూడా అమ్మేసినట్లే. సామంత కళ్ళ నిండుగా నీటిని తుడుచుకొని ఆప్యాయంగా ఆమె వీపు నిమిరాడు. అతనికి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక నేను వెళతాను అని అంది కన్య. ఇంత వర్షంలోనా తడిసిపోవు? పర్వాలేదు, ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుంటాను. అతని చేతుల్లో నుండి తన చేతులు నెమ్మదిగా విడిపించుకొని అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయిందామె. గేటు దాటే వరకు ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్రయత్నంగా అతనికి దుఃఖం పొర్లుకొచ్చింది. మంచం మీదకి ఒరిగిపోయి చిన్న పిల్లాడిలా విలపించసాగాడు. ఇంతలో వర్షం తగ్గింది. మబ్బులు మెల్లగా విచ్చుకోసాగాయి. వెలుగు చీకటి ముట్టడించింది. సామంత లేచి కూర్చున్నాడు. ఏదో నిశ్చయించుకున్న వాడిలాగా బయటికి వచ్చి తాళం వేసి చకచక రంగన్న ఇంటి వైపు అడుగులు వేశాడు. రంగన్న ఇంట్లోనే భార్యతో పాటు వంట పనితో హడావుడిగా ఉన్నాడు. సామంత సూట్ కేసులో విడిచిన బట్టలు సర్దుకుంటూ నేను వెళుతున్నాను రంగన్న అని అన్నాడు. ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను రంగన్న. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యాసింజర్ ఉంది విజయవాడకి. భోజనం చేసి
వెళ్ళమను నాన్న, సిద్ధంగా ఉంది అని అంది కన్య లోపల నుంచి. సామంత వినలేదు. రంగన్న సూట్ కేస్ తీసుకుని స్టేషన్కి నడిచాడు. భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారేం బాబు, నా మీద ఏమీ ఆగ్రహం కలగలేదు కదా అని అన్నాడు రంగన్న బాధగా. అదేమీ లేదు రంగన్న, అర్జెంటు పనొకటి గుర్తుకొచ్చింది అంతే, తేలికగా నవ్వుతూ అన్నాడు సామంత. అతనికి ఇప్పుడు ఉల్లాసంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే రైలు వచ్చింది. ఫస్ట్ క్లాస్లో కిటికీ దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం తోట చూడటానికి వాళ్ళెవరో వస్తారని చెప్పారు కదా బాబు అని అడిగాడు రంగన్న. అవును రంగన్న, నేను మనసు మార్చుకున్నాను. ఈ తోట ఎప్పటికీ అమ్మ బడదని వాళ్ళకి చెప్పు. రంగన్న ఆశ్చర్య ఆనందాలతో సామంత వంక చూస్తూ ఉండిపోయాడు. రైలు కూతవేసి నెమ్మదిగా కదిలింది. కథ పేరు బొమ్మరిల్లు. రచన ఎర్రంశెట్టి సాయి గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.